మనం ఎన్నికల్లో పోటీ చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా యువతతో ఒక కార్యక్రమం పెట్టుకోవాలా, మహిళలతో కార్యక్రమం పెట్టుకోవాలని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో యువతతో విధానం చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందుకు నిర్వహిస్తున్నటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా వేదిక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి నాయకులకు, పార్టీ కుటుంబ సభ్యులకి, పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఎన్నికల్లో వాళ్ళకి పైకెళ్ళి సలహాలు రకరకాల వచ్చినారు. మొదటిగా ఒక 5 నిమిషాలు మాట్లాడదాం, మళ్ళీ వాళ్ళు ప్రశ్న చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కదిరి డెవలప్ అయి ఉంది అని మీకు తెలుసు. అప్పుడు మన కనుగొండ మనకి ఎంత హెల్ప్ చేశాడో మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ పరిపాలనలో ఎంత మాత్రం మనకి డెవలప్ అయిందో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మీకే అర్థం అవుతుంది. దిస్ ఆపర్చునిటీ దాదాపు మన సంవత్సరానికి ఇంటర్మీడియట్ పిల్లలు పాస్ అయ్యి ఒక 7,000 నుంచి 15,000 మంది మన కదిరి దాటి బయటూరికి 12 కావచ్చు, బెంగళూరు కావచ్చు, మన రాయచోటు కావచ్చు, చాలా మంది ఎంపీసీ పిల్లలు చాలా ఇబ్బంది పడి ఎడో బయటకు పోయి చదువుకుంటున్నారు. అలాంటి మన ఊళ్ళో మన వృత్తి పిల్లలు మన ఊళ్ళో ఉండి అందరూ డిగ్రీ నుంచి ఒక రిక్వెస్ట్, మన ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజీ చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు కూడా దీన్ని ప్రత్యేకించి అనౌన్స్ చేసుకోవడం జరిగింది. 100% మా ప్రభుత్వం రాబోతుంది, మన ప్రభుత్వం రాబోతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ హయాంలోనే ఈ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అనేది ఖచ్చితంగా మండలానికి కూడా ఒక డిగ్రీ కాలేజీ కూడా చూసుకొస్తామని వెంకటేశ్వర గారికి, నాతోటి టీఎంఎస్ఎఫ్ నాయకులకి, తెలుగు నాయకులకి, ఫస్ట్ ఇన్ఛార్జ్కి, ఇక్కడ విచ్చేసిన యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాల్సినది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నాకు గుర్తు వచ్చిన తర్వాత ఇక్కడ రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎవరంటే మనకి, నేను ఒక మాట చెప్తాను చూడండి, 5 ఏళ్లలో వచ్చిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు మనకు అవసరం లేదు. మన కష్టకాలంలో మనం ఎంత కష్టంలో ఉన్నా, ఏ తోడున్నా, అన్న అంటే వెంటనే పలికేవారు ఎవరంటే కనుకుంటాను. అన్న అంటే మీ అందరికీ తెలియదు, నాకు మాత్రం బాగా గుర్తున్న విషయం, ఈ సభాముఖంలో తెలియజేయాలనుకోలే లేదో తెలియదు నాకు, కానీ చెప్తున్నాను. నాకు చిన్నప్పుడే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఎవరైనా ఐడియా ఉందా? ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఏకైక చదివిన విద్యార్థి నేను ఒక్కరిని గౌరవంగా చెప్పుకుంటాను. ఇక్కడ ఇంతమంది అన్న పవర్ లో లేకుండా కనుకుంటాను అంటే అక్కడ ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఒక పవర్. అన్న సంతకం పెట్టి పంపించాలంటే నిమిషంలో సంతకం. నాకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ₹1,00,000 2 లక్షలు పెట్టే స్కూల్లో కానీ నాకు ఫ్రీగా చదివించారు. ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పచ్చంటే దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా, మనందరము మన యూత్ ఎవరైతే ఫస్ట్ ఓటు వేయాలనుకుంటున్నారో దయచేసి అందరూ మన కందికొండ నన్ను ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. యువతకు తెలియజేయడం ఏమనగా, మీ ఓటు బాగా మనసులో పెట్టుకోండి. ఎందుకు ఇదే చెప్తున్నానంటే, మనకి ఇంతవరకు ఏ ఉద్యోగ అవకాశాలు రాలేదు. దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని, మనకు సూపర్ 6 లో ఉన్నట్టుగా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. దయచేసి ప్రతి ఒక్కరు ఆ ఉద్యోగాలన్నింటినీ ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఒక తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే ఉంది. ఈ సభాముఖంగా ధైర్యంగా చెప్తున్నాను నేను. మనం గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పేవాళ్ళు మనకు అవసరం లేదు. మనం కష్టంలో ఉన్నప్పుడు అన్న అంటే ఆదుకునే వాళ్ళే మనకు కావాలా. దయచేసి ప్రతి ఒక్కరు మన ఓటుని
డబ్బుకో మందుకో అమ్ముకోకుండా దయచేసి అందరూ ప్రజలను ఓటు